సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పైథాన్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ అంటే ఏంటిదంటే ఆపరేటర్స్ ఆర్ స్పెషల్ సింబల్స్ ఆర్ కీవర్డ్స్ దట్ పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ మనం వేరియబుల్స్ లో వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటాం, అంటే మల్టిపుల్ వేరియబుల్స్ లో మల్టిపుల్ వాల్యూస్ ని నేను స్టోర్ చేసుకుంటాను. సో వాటి మీద నేను ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఆపరేషన్ పర్ఫామ్ చేయడం అంటే లైక్ ఏదైనా ఎడిషన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, ఏదైనా కంపేర్ చేసుకోవాలి. లైక్ ఏదైనా ఇంకా వేరే ఆపరేషన్ లైక్ మ్యాథమెటికల్ ఆపరేషన్ నేను పర్ఫామ్ చేయాలి. సో అలాంటప్పుడు మనకి ఆపరేటర్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ ఆపరేటర్స్ మనకు 7 టైప్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్. సో ఫస్ట్ వన్ మనకు అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏముంటాయి మనకు? ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, ఎక్స్పోనెన్షియల్. ఓకేనా. సో ఎడిషన్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే. ఎడిషన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే. సో ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఏంటిదంటే ఫ్లోర్ డివిజన్ అండ్ ఎక్స్పోనెన్షియల్. ఓకే, లైక్ మీరు ఎప్పుడైనా ఏదైనా నేర్చుకుంటున్నారు అంటే దానికి కంపేర్ చేసుకుంటే నేర్చుకోండి, దాన్ని ఇంకో దానితోటి కంపేర్ చేసుకుంటే నేర్చుకోండి. వాటి యొక్క డిఫరెన్స్ ఏంటిది, అందులో ఏముంది, ఇందులో ఏం లేదు. సో అలా నేర్చుకుంటే చాలా బెటర్, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద డివిజన్ అండ్ ఫ్లోర్ డివిజన్. సో ఇక్కడ మనం డివిజన్ తోటి ఈ డివిజన్ అనే సో సింగిల్ ఒకటే స్లాష్ ఒక బ్యాక్ స్లాష్ యూజ్ చేస్తే మనం దాన్ని డివిజన్ అని చెప్పి అంటాం. అదే నేను డివిజన్ పర్ఫామ్ చేస్తే నాకు ఖచ్చితంగా ఫ్లోట్ వాల్యూస్ వస్తాయి. డివైడ్స్ వాల్యూస్ ఫ్లోట్. ఓకేనా. ఫ్లోట్ వాల్యూస్ అంటే మన పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ వస్తాయి కదా, అవి కూడా వస్తాయి నాకు ఒక డివిజన్ తోటి. అదే నేను 2 బ్యాక్ స్లాష్ యూజ్ చేస్తే, అంటే ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తే, ఫ్లోర్ డివిజన్ అని చెప్పి దాని పేరు అది. 2 బ్యాక్ స్లాష్ యూజ్ చేసాము అంటే దాని పేరు ఏంటిది? ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ యూజ్ చేసావు అంటే నీకు ఖచ్చితంగా పాయింట్ వాల్యూస్ రావు. ఓకేనా. ఫ్లోటింగ్ వాల్యూస్ రావు, ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ మాత్రమే వస్తుంది. ఓకేనా. పాయింట్ వాల్యూస్ రావు. సో ఇవి మనకు మన సిచ్యువేషన్ బట్టి యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా నాకు ఓన్లీ ఇంటిజర్ వాల్యూసే కావాలి, ఫ్లోటింగ్ వాల్యూస్ వద్దు నాకు. అలాంటప్పుడు నేను ఫ్లోర్ డివిజన్ కి వెళ్ళాలి. లేదా నాకు కంప్లీట్ హోల్ వాల్యూ కావాలి, అలాంటప్పుడు నేను సింగిల్ డివిజన్ కి వెళ్తాను, ఫ్లోర్ డివిజన్ కి వెళ్ళాను. ఓకేనా. ఇంకొకటి ఇక్కడ మల్టిప్లికేషన్, స్టార్ అండ్ డబుల్ స్టార్ కి ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఓన్లీ నేను సింగిల్ స్టార్ యూజ్ చేస్తే దాన్ని మనం మల్టిప్లికేషన్ చేసినట్టు. ఓన్లీ సింగిల్ స్టార్ లైక్ 1 into 2 చేస్తే దాని రిజల్ట్ ఎంత? 2 కదా. 1 into 2 2 కదా. సో దాని యొక్క ఆన్సర్ మనకు 2 వస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ గా నేను 2 స్టార్ యూజ్ చేస్తే, 2 స్టార్ అంటే ఎక్స్పోనెన్షియల్, అంటే పవర్ వాల్యూ వెళ్తుంది. 1 into 2 అంటే 1 డబుల్ స్టార్ 2 అంటే 1 power 2. ఓకేనా. 1 power 2 ఎంత రా? అంత 1. ఓకేనా. డన్. యా 1. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గా 2 into 3 తీసుకుందాం. సో 2 into నేను మల్టిప్లికేషన్ ఆఫ్ 3 చేస్తున్నాను. సో 2 into 3 అంటే 6. అదే నేను 2 డబల్ స్టార్ 3 చేస్తే 2 power 3 అవుతుంది. 2 power 3 వాల్యూ ఎంత? 2 క్యూబ్ వాల్యూ ఎంత? 8 కదా. సో మనకు ఏదన్నా లైక్ క్యూబ్ వాల్యూస్ అంటే ఎక్స్పోనెన్షియల్ పవర్ వాల్యూస్ కావాలి అంటే 2 స్టార్స్ యూజ్ చేయాలి. లేదా ఓన్లీ నాకు మల్టిప్లికేషన్ వాల్యూ కావాలంటే సింగిల్ స్టార్ యూజ్ చేయాలి. లేదు నాకు ఓన్లీ లైక్ డివైడ్ చేస్తున్నప్పుడు ఫ్లోటింగ్ వాల్యూస్ కూడా కావాలి అంటే సింగిల్ బ్యాక్ స్లాష్ యూజ్ చేయాలి, సింగిల్ స్లాష్ యూజ్ చేయాలి. లేదు నాకు ఓన్లీ డివిజన్ వాల్యూ అంటే లైక్ మెయిన్ ఇంటిజర్ వాల్యూ కావాలి అంటే నాకు ఫ్లోర్ డివిజన్ వాల్యూ చేయాలి. ఫ్లోర్ డివిజన్ తోటి మనం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఓకేనా. ఇందులో మనకు ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ అండ్ ఎక్స్పోనెన్షియల్. సో మాడ్యులస్ కూడా నాకు తెలిసి మీకు తెలిసి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. సో మాడ్యులస్ అంటే మనకు రిమైండర్ వాల్యూ వస్తుంది. ఓకేనా. యా. సో సింపుల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ నేను ఓన్లీ 3 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చాను. సో రిమైనింగ్ మీరు చేయండి. ఓకేనా. సో ఇక్కడ సింపుల్ ప్రోగ్రామ్, చిన్న ప్రోగ్రామ్ ఇచ్చాను నేను. సో దీనికి టాస్క్ రిమైనింగ్ మీరు చేయండి. సో a = 10. సో ఇక్కడ ఏ అంటే ఏంటిదబ్బా? సో ఏ అనేది వేరియబుల్ కదా. సో ఈ వేరియబుల్లో నేను 10 అనే వాల్యూ స్టోర్ చేసుకున్నాను. సో ఈక్వల్స్ కి రైట్ సైడ్ ఉంటే దాన్ని మనం వాల్యూ అంటాము, ఈక్వల్స్ కి లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని మనం వేరియబుల్ అని చెప్పి అంటాము. ఓకేనా. సో b అనేది ఒక వేరియబుల్ అండ్ 3 అనేది వాల్యూ. ఓకేనా. సో ఇక్కడ ప్రింట్ అవుట్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని నేను a + b చేశాను. a అంటే ఎంత మనకు? 10 ప్లస్ b అంటే ఎంత? 3. సో 10 + 3 ఎంత మనకు? 13. హ్యాష్ అంటే నేను అది సపరేట్ క్లాస్ చెప్తాను, అవి మన కమెంట్స్ లా యూజ్ అవుతుంది, అది నేను సపరేట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా. ప్రింట్ ఏ డబల్ స్టార్ బి. డబల్ స్టార్ అంటే ఎప్పుడు అని చెప్పాను? పవర్ వాల్యూస్ కావాలి అని అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా 2 స్టార్స్ ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను
ఏ డబల్ స్టార్ బి. ఏ అంటే ఎంత 10 డబల్ స్టార్ 3, బి అంటే 3 కదా. సో ఇక్కడ 10 డబల్ స్టార్ 3. సో ఇక్కడ 10 పవర్ 3 అవుతుంది. 10 పవర్ 3 వాల్యూ ఎంత 1000. కాబట్టి నేను ఇక్కడ 1000 అని చెప్పి రాసుకున్నాను. నెక్స్ట్ ఏ డబల్ స్లాష్ బి అంటే మనకి ఏమొస్తుంది డివిజన్ వాల్యూస్, అంటే ఫ్లోటింగ్ వాల్యూస్ రావు, పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ రావు, పాయింట్ కి ముందున్న వాల్యూ మాత్రమే వస్తుంది. ఏ అంటే ఎంత మనకు 10 కదా. డివిజన్ డబల్ డివిజన్ దెన్ బి 10 డబల్ స్లాష్ 3. సో 3 3 జా 9 కదా. దెన్ నెక్స్ట్ పాయింట్ వాల్యూస్ వస్తాయి నాకు. సో 3 అనేది నాకు ఇంటీజర్ వాల్యూ కదా. సో ఇంటీజర్ వాల్యూ మాత్రమే నాకు ప్రింట్ అవుతుంది. సో దీనికి మీరు అడిషన్ గా సబ్స్ట్రాక్షన్ చేయండి, మల్టిప్లికేషన్ చేయండి, డివిజన్ చేయండి అండ్ మాడ్యులస్ కూడా చేయండి. ఈ 4 ఆపరేషన్స్ ఇక్కడ పర్ఫామ్ చేయండి. ఓకేనా. యా నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఒక వేరియబుల్లో ఒక వాల్యూని ఇన్సర్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు నేను అసైన్మెంట్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాను. అసైన్మెంట్ ఆపరేటర్ లో మనకి ఈక్వల్ మాత్రమే ఉంటుంది. ఈక్వల్ తో పాటు వేరేది ఉంటాయి. ఈక్వల్ ఫస్ట్ ఉంటుంది, దాంతో పాటు వేరేది ఉంటాయి. సో ఫస్ట్ ఆపరేటర్ ఈక్వల్. సో ఎక్స్ ఈక్వల్ 5 అంటే ఎక్స్ లో నేను 5 అనేది ఇన్సర్ట్ చేసుకున్నాను. అసైన్ 5 టు ఎక్స్. నెక్స్ట్ ప్లస్ ఈక్వల్స్ టు. సో ప్లస్ ఈక్వల్స్ అంటే దీనికి సేమ్ గా. సో ప్లస్ ఈక్వల్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ గా ఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 3 అని చెప్పి తీసుకున్నాము. సో ఎక్స్ లో నేను 10 పెట్టాను. సో ఎక్స్ కి నేను ఉన్న వాల్యూకి నేను ఇంకా 5 అనేది ఇంక్రీజ్ చేయాలి. 5 అనేది నేను యాడ్ చేయాలి, ఇంకా 5. సో ఎక్స్ ఈక్వల్స్ టు జనరల్ గా రాయాలంటే ఎక్స్ ప్లస్ 5 ఓకేదా. సో ఇప్పుడు నేను దీన్ని ఒకవేళ ప్రింట్ చేసుకుంటే ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత వస్తుంది. సో 10 ప్లస్ 5, 10 ప్లస్ 5 ఎంత మనకు 15. సో ఇక్కడ అవుట్పుట్ లో మనకు 15 వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5 అని చెప్పి ఇవ్వకుండా సో దీనికి సేమ్ మీనింగ్. సో సేమ్ బట్ డిఫరెంట్. ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 5 ఈ రెండు సేమే ఓకేనా. ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ ప్లస్ 5 అని చెప్పిన లేదా ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ 5 అని చెప్పిన రెండు సేమే ఓకేనా. ఇప్పుడు నేను ప్రింట్ చేసిన ఎంత వస్తుంది నాకు 15 వచ్చిందా. సేమ్ వాల్యూనా బట్ సింటాక్స్ డిఫరెంట్, అంటే రాసే విధానం డిఫరెంట్ బట్ ఇచ్చే అవుట్పుట్ సేమ్. ఇక్కడ మీరు అది గమనించాలి, మీరు గమనించండి ఫస్ట్ దాన్ని. యా సో ఇక్కడ సేమ్ ప్లస్ ఈక్వల్స్ కి మైనస్ ఈక్వల్స్ కి స్టార్ ఈక్వల్స్ కి మొత్తం సేమే. సో ఇక్కడ మనం ఒకవేళ మైనస్ ఈక్వల్ చేయాలనుకుంటే మైనస్ ఈక్వల్ మనకు దేనికి సేమ్ రా చెప్పు. ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 5 కి ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ మైనస్ 5 అని చెప్పిన ఎక్స్ మైనస్ ఈక్వల్స్ 5 అని చెప్పిన రెండు సేమ్. అలానే మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, ఎక్స్పోనెన్షియల్ మాడ్యులస్ ప్రతి దానికి సేమ్. ఇంకో చిన్న క్లారిటీ ఇక్కడ. సో వీటిని మనం మైనస్ ఈక్వల్స్ టు ప్లస్ ఈక్వల్ అని చెప్పి అంటున్నాం కదా. వీటిని మనం షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ అని చెప్పి అంటాం పైథాన్ లో. సో మీకు ఏదైనా నోట్స్ కావాలంటే ఈ వీడియోని ఇక్కడ స్టాప్ చేసి నోట్స్ రాసుకోండి. ఓకేనా. సో ద నెక్స్ట్ కోడింగ్ ఎగ్జాంపుల్. సో ఇది చెప్పాను కదా. సో ఒకసారి చూసుకోండి అండ్ రిమైనింగ్ ఆపరేషన్స్ మీరు చేయాలి. దట్ ఈస్ యువర్ టాస్క్. ఇట్ అప్స్ టు యూ. ఓకేనా. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా కోడింగ్ లాంగ్వేజ్ రాదు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్. సో కంపారిజన్ ఆపరేటర్ అంటే కంపేర్ చేసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి ఆ వాల్యూ ఈ వాల్యూ సేమా లేదా ఆ వాల్యూ ఈ వాల్యూ కంటే పెద్దదా లేదంటే చిన్నదా, లైక్ ఏదైనా మనం కంపేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. యా కంపారిజన్ ఆపరేటర్ చూసుకోండి ఒకసారి. సో ఇందులో మనం ఇవి కోడింగ్కి వెళ్దాము. సో నేను ఎక్స్ లో 10 తీసుకున్నాను. సో ఎక్స్ లో 10 తీసుకున్నాను అండ్ వై లో 15 తీసుకున్నాను. సో ఈ రెండు నాకు సేమా కాదా లేదా చిన్న వాల్యూవా లేదా ఎక్స్ చిన్నదా వై చిన్నదా, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే పెద్దదా లేదా చిన్న ఈక్వల్స్ ఇలా చెక్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. సో ఎక్స్ డబల్ ఈక్వల్స్ టు వై, ప్రింట్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు వై. సో ఈ రెండు అండ్ ఇంకోటి ప్రింట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఈ మూడు పెడుతున్నా. ఈ మూడిట్లో నాకు ఏదైతే ట్రూ అవుతుందో, ఏదైతే ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో అప్పుడు నాకు ట్రూ వస్తుంది, బూలియన్ వాల్యూస్ వస్తాయి. కంపారిజన్ ఆపరేటర్స్ లో ఖచ్చితంగా బూలియన్ వాల్యూసే వస్తుంది, ట్రూ ఆఫ్ ఫాల్స్. సో ఇక్కడ మనం ఎక్స్ లో ఎంత తీసుకున్నాం 10 తీసుకున్నాం, y లో ఎంత తీసుకున్నాం 15 తీసుకున్నాం. ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం ఎక్స్ డబల్ ఈక్వల్స్ వై. సో ఇక్కడ మన హ్యాష్ ఎక్స్ అంటే ఎంత 10 డబల్ ఈక్వల్స్ టు 15. ఈ రెండు సేమ్ వాల్యూస్ మనకు. సో సేమ్ వాల్యూస్ కాదు కాబట్టి మనకి ఏమొస్తుంది ఫాల్స్ వస్తుంది. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు వై కదా. సో 15 10 నాట్ ఈక్వల్స్ టు వై 15. సో 10 అండ్ 15 నాట్ ఈక్వలే కదా, సేమ్ కాదు కదా. సో ఇది మనకు ట్రూ అయింది.
ఓకేనా, ఇక్కడ మనకు ట్రూ వస్తుంది, ఇక్కడ మనకు ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. ఓకేనా, ఎక్స్ ఎంత మనకు 10, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ వై ఎంత మనకు 15. 15 కంటే 10 అనేది పెద్దదా లేదా ఈక్వల్, ఈ రెండిట్లో ఏది ట్రూ అయినా కానీ మనకు ట్రూ. కాకపోతే ఈ రెండు మనకు ఫాల్స్ కాబట్టి మనకేమొస్తుంది, ఏం రాదు. ఇక్కడ మనకు ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. సో పైన దానికి ఏమొస్తుంది, ఫాల్సే వస్తుంది. ఏమవుతుంది రా, ఫాల్స్ వస్తుంది, ఇంకేం రాదు. ఓకేనా, సో దీన్ని మనం రన్ చేద్దాం. ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ఇవి మనకు బూలియన్ వాల్యూస్. ఓకేనా, డన్. సో ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ ఉంది, ఎక్స్ నాట్ ఈక్వల్స్ అండ్ గ్రేటర్ దెన్ మాత్రమే చేశాను. మీరు డబుల్ ఈక్వల్స్ కి అండ్ రిమైనింగ్ ఆపరేటర్స్ కి ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్. సో అండ్ ఆర్ నాట్ అంటే మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేసుకోవడానికి, మల్టిపుల్ కంపారిజన్. లైక్ మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం, మనం లైక్ మల్టిపుల్ కంపారిజన్ ఆపరేటర్స్, లైక్ మల్టిపుల్ కండిషన్ నేను చెక్ చేసుకోవడానికి నేను యూజ్ చేసుకుంటాను. సో అండ్ ఆర్ నాట్. సో అండ్ ఆపరేటర్ మనం యూజ్ చేసుకుంటే మనం ఎన్నైతే కండిషన్స్ ఇస్తామో అన్ని కండిషన్స్ నాకు ట్రూ అవ్వాలి, అప్పుడు మాత్రమే నాకు ప్రింట్ అవుతుంది, అప్పుడు మాత్రమే నాకు ట్రూ వస్తుంది. ఓకేనా, ఏదన్నా ఒక్కటి ఫాల్స్ అయినా కానీ నాకు ఫాల్సే అది. ఓకేనా, అంటే ప్రింట్ అవ్వదు అది. నెక్స్ట్ ఆర్ అనేది కండిషన్స్ అన్ని ఫాల్స్ అయితే ఫాల్స్, లేదంటే అన్ని ట్రూలే. ఓకేనా, నాట్ అంటే కండిషన్ ట్రూ అయితే ఫాల్స్ చేస్తుంది, ట్రూని ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ ని ట్రూ చేస్తుంది. సో వీటి యొక్క ప్రోగ్రామ్ అనేది ఇది. ఎక్స్ ఈక్వల్స్ 10, సో ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అండ్ ఎక్స్ లెస్ దెన్ 10. సో ఇక్కడ ఎక్స్ అనేది ఎంత మనకు 7 గ్రేటర్ దెన్ 5, 7 5 కంటే పెద్దదే కదా. సో ట్రూ అయింది, ఇది ట్రూ అయింది. అండ్ ఆపరేటర్ అంటే ఇచ్చిన కండిషన్స్ అన్ని ట్రూ అవ్వాలి, ఇదొక కండిషన్ అండ్ ఇదొక కండిషన్. 7 ఎక్స్ అంటే 7 కదా, 7 లెస్ దాన్ 10, 10 కంటే 7 చిన్నదే కదా. సో రెండు కండిషన్ నాకు ట్రూ అయింది కాబట్టి నాకు ట్రూ అనే వస్తుంది. సో ఇక్కడ ఇంకొకటి నాట్ ఆపరేటర్ యూజ్ చేశాను, ఆర్ ఆపరేటర్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ నాట్ ఎక్స్ లెస్ దాన్ 5, ఎక్స్ అంటే ఎంత మనకు 7 లెస్ దాన్ 5 ట్రూ నాది నిజంగా, అంటే నాట్ ఆపరేటర్ కాకుండా ఓన్లీ 7 లెస్ దాన్ 5. సో 5 అనేది 7 అనేది 5 కంటే స్మాల్ వాల్యూ కాదు కాబట్టి అది ఫాల్స్ అయింది కదా. సో ఇక్కడ ఫాల్స్ అయింది, ఆన్సర్ అనేది ఫాల్స్ అయింది కదా. సో ఇక్కడ మనం నాట్ యూజ్ చేసాము, సో ఫాల్స్ మనం ట్రూ చేయాలి కదా. సో కాబట్టి మనకు ట్రూ వస్తుంది. ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని ఆపోజిట్ చేస్తుంది, దాన్ని చేంజ్ చేస్తుంది, అదే మనకు నాట్ ఆపరేటర్. ఓకేనా, నెక్స్ట్ ఆర్ ఆపరేటర్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే వాటి యొక్క అడ్రసెస్, వాటి యొక్క ఆబ్జెక్ట్ ని, వాటి యొక్క మెమరీ లొకేషన్స్ ని మనం కంపేర్ చేసుకుంటాం. లైక్ వాటి యొక్క అడ్రస్ సేమ్ అడ్రస్సా కాదా, ఆ రెండు సేమ్ వాల్యూసా కాదా అని చెప్పి చెక్ చేసుకుంటాము. ఓకేనా, సో ఇక్కడ మనకు 2 ఆపరేటర్స్ ఉంటాయి, ఈజ్ అండ్ ఈజ్ నాట్. సో ఒకవేళ ఆ రెండు ఆబ్జెక్ట్స్ సేమ్ అయితే మనకు ట్రూ వస్తుంది. ఓకేనా, ఒకవేళ ఆ రెండు ఆబ్జెక్ట్స్ సేమ్ కాకుంటే మనకు ట్రూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకుందాము. సో ఆపరేటర్స్ ఏమేమి మనకు ఈజ్, ఎక్స్ ఈజ్ వై ఒకటి, అండ్ ఇక్కడ ఎక్స్ ఈజ్ నాట్. సో ఎక్స్ ఎంత తీసుకున్నా నేను 10, వై ఎంత తీసుకున్నా 15 తీసుకున్నా. సో ప్రింట్ ఎక్స్ ఈజ్ వై, ఎక్స్ అంటే ఎంత 10 ఈజ్ వై. సో 10 అండ్ 5 రెండు సేమా మనకు ఆబ్జెక్ట్స్ సేమా కాదు కదా, కాదు కాబట్టి ఇక్కడ మనకు ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఓకేనా, సో ఎక్స్ ఈజ్ నాట్ వై, రెండు సేమ్ కాదు కదా, కాదు కాబట్టి ఇక్కడ మనకు ట్రూ వస్తుంది, ఇక్కడ మనకు ట్రూ వస్తుంది. లెట్స్ సి, ఫాల్స్ అండ్ ట్రూ వచ్చిన ఆన్సర్స్. ఎస్, అంటే ఆ రెండు వాల్యూస్ సేమ్ అయితే మనకు, రెండు ఆబ్జెక్ట్స్ సేమ్ అయితే మనకు ట్రూ వస్తుంది. ఈజ్ ఆపరేటర్ లో ఆ రెండు వాల్యూస్ సేమ్ కాకుంటే మనకు ఫాల్స్ వస్తుంది. ఈజ్ నాట్ ఆపరేటర్ లో ఆ రెండు సేమ్ ఉంటే, ఆ వాల్యూస్ రెండు సేమ్ ఉంటే మనకు ఏమొస్తుంది రా, ఫాల్స్ వస్తుంది. ఓకేనా, ఈజ్ నాట్ ఆపరేటర్ లో ఆ రెండు వాల్యూస్ సేమ్ కాకుంటే ట్రూ వస్తుంది. ఓకేనా, ఎస్. సో నెక్స్ట్, సో దీని కోడ్ ఇది. సో మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు, ఇదే లేదా అది మీ ఇష్టం అది. సో నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్. సో బిట్ వైజ్ ఆపరేటర్ అంటే ఏంటిదంటే ఇచ్చిన నెంబర్ని బైనరీ నంబర్స్ లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేసిన తర్వాత మనకు ఫైనల్ వాల్యూ ఇస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, ఎక్స్ఆర్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఓకేనా, సో ఇక్కడ అండ్ ఆపరేటర్ అంటే 5 రెండు ట్రూ ఉంటేనే ట్రూ, లేదంటే ఫాల్స్ కదా. ఆర్ ఆపరేటర్ అంటే రెండు ఫాల్స్ ఉంటేనే ఫాల్స్, మిగతా అన్ని ట్రూ.
ఓకేనా. సో ఇలానే మొత్తం మనకు అన్ని ప్రతి ఒక్క వాల్యూ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ 5 అండ్ 3, 5 కి మనకు 101 వస్తుంది అండ్ 3 కి బైనరీ వాల్యూస్ మనకు 011 వస్తుంది. సో ఫస్ట్ E1 అండ్ E1 కంపేర్ చేసుకోండి, రెండు ట్రూనే కదా. సో లాస్ట్ వన్ అండ్ ఇక్కడ లాస్ట్ రెండు ట్రూనే కాబట్టి మనకి ఇక్కడ ఇక్కడ మనకు 1 వచ్చింది. నెక్స్ట్ వాల్యూ ఏంటిది, ఇక్కడ 1 ఉంది అండ్ ఇక్కడే ఉంది 0 ఉంది. రెండిట్లో మనకు ఒకటి ఫాల్స్ ఉంది, 0 అంటే ఫాల్స్ కదా. సో రెండిట్లో ఏదైనా ఫాల్స్ ఉంటే ఫాల్స్, ఇక్కడ కూడా మనకు 0 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వాల్యూ ఏంటిది, ఇక్కడ 0 ఇక్కడ అండ్ 1. సో 1 అండ్ 0 అంటే 0నే కదా. సో రెండిట్లో ఏదో ఒకటి ఫాల్స్ అయింది నాకు, 1 ట్రూ 0 అనేది ఫాల్స్ కాబట్టి ఇక్కడ నాకు 0 వచ్చింది. 001 దేనికి బైనరీ వాల్యూ, 1 కి బైనరీ నెంబర్స్ అవి, ఓకేనా. సో ఇలానే ప్రతి ఒక్క ఆపరేటర్ ఇక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటుంది, అంటే ప్రతి ఒక్క ఆపరేటర్ ఇక్కడ ఇలా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అంటే ఉన్న వాల్యూస్ ని బైనరీ వాల్యూస్ లో కన్వర్ట్ చేసుకొని ఇచ్చిన ఆపరేటర్ తోటి ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిన బైనరీ వాల్యూని మళ్ళీ నెంబర్ లో కన్వర్ట్ చేసి ఇస్తుంది మనకు ఆన్సర్. క్లియరా. ఎక్కడైనా అర్థం కాకుంటే కొంచెం స్పీడ్ ఏమైనా వెళ్తే బ్యాక్ వచ్చేయండి, కొంచెం బ్యాక్ స్క్రోల్ చేసి మళ్ళీ వినండి, ఓకేనా. డన్. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, దెన్ మెంబర్షిప్ ఆపరేటర్. మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఆ సీక్వెన్స్ లో ఒక స్ట్రింగ్ లో ఒక సీక్వెన్స్ లో ఒక వాల్యూ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. ఒక సీక్వెన్స్ లో ఒక వాల్యూ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక బిర్యానీ తింటున్నాను, అందులో చికెన్ ముక్కలు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాను. ఇలా అంటే ఏదైనా ఉండని రియల్ టైం లెవెల్లో చెప్పాను నేను మీకు. ఏదైనా ఎక్కడైనా ఒక సీక్వెన్స్ లో ఎక్కడైనా ఒక ప్లేస్ లో ఒక వాల్యూ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో అవి అలాంటి ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి మనకు, 2 ఆపరేటర్స్ ఉన్నాయి, ఇన్ అండ్ నాట్ ఇన్, ఓకేనా. సో ఇన్ ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడు ట్రూ వస్తుంది అంటే ఒక వేరియబుల్లో ఒక వాల్యూలో ఒక స్ట్రింగ్ లో ఒక వాల్యూ ఒక స్ట్రింగ్ లో ఒక క్యారెక్టర్ ఉంటే అప్పుడు నాకు ట్రూ. ఒక స్ట్రింగ్ లో ఒక క్యారెక్టర్ ఉంటే అప్పుడు నాకు ట్రూ, లేదంటే ఫాల్స్. ఇక్కడ చూడండి, ట్రూ ఇఫ్ వాల్యూ ఇస్ ప్రెజెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ లో ఇఫ్ ఏ ఇన్ యాపిల్, ఏ అనేది యాపిల్ అనే వర్డ్ లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. సో ఏ అనేది యాపిల్ లో ఉందా ఇక్కడ, ఎస్ ఉంది. ఏపీపీఎల్ఈలో ఫస్ట్ ఏనే కదా, సో ఏ అనేది ఉంది కదా కాబట్టి ఇది నాకు ట్రూ ఇస్తుంది. నెక్స్ట్ నాట్ ఇన్, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి మీరు, జెడ్ నాట్ ఇన్ యాపిల్. సో యాపిల్ లో నాకు జెడ్ అనేది లేదు కదా, ఇక్కడ నేను చెక్ చేస్తున్నది కూడా నాట్ ఇన్నే కదా, లేదు కాబట్టి ట్రూ వస్తుంది. ఒకవేళ ఇక్కడ మళ్ళీ నేను ఏ అని పెడితే ఇక్కడ నాకు ఫాల్స్ వస్తుంది, ఇది నాకు ట్రూ రాదు, ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఏ అనేది యాపిల్ లో ఉంది కదా. ఉంటే నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక స్ట్రింగ్ లో ఒక వాల్యూ ఉంటే అప్పుడు ఫాల్స్. ఒక స్ట్రింగ్ అనే కాదు, ఏదైనా ఒక సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్, ఓకేనా. ఆ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ లో వాల్యూ లేకుంటే అప్పుడు ట్రూ, ఓకేనా. ఇక్కడ నాకు జెడ్ ఉంటుండే. సో ఇక్కడ యాపిల్లో ఇన్ ఆపరేటర్ అంటే ట్రూ ఇస్తుంది. ఎప్పుడు ట్రూ ఇస్తుంది, ఆ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ లో ఈ ఒక్క వాల్యూ ఉంటే ట్రూ ఇస్తుంది, ఒకవేళ లేకుంటే ఫాల్స్ ఇస్తుంది, ఓకేనా. యా దానికి నెక్స్ట్ కోడింగ్ ఎగ్జాంపుల్, టెక్స్ట్, ఎడ్యుబైటెక్ మన ఛానల్ నేమ్, ప్రింట్ టెక్ ఇన్ టెక్స్ట్. ఈ టెక్ అనే వర్డ్ ఈ ఎడ్యుబైటెక్ అనే వర్డ్ లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటది. టెక్ అనే ఈ వర్డ్ ఇక్కడ ఉంది కదా, ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. నెక్స్ట్ పైథాన్ నాట్ ఇన్ టెక్స్ట్. పైథాన్ అనేది ఈ ఎడ్యుబైటెక్ లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాం, ఒకవేళ లేకుంటే ట్రూ వస్తుంది, ఎందుకంటే మనం నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసాం ఇక్కడ, ఓకేనా. సో మీరు ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీ పేరుతో చేయండి. మీ ఫుల్ నేమ్ తీసుకోండి, ఇక్కడ టెక్స్ట్ లో మీ సర్నేమ్ ప్లస్ మీ నేమ్ తీసుకోండి, ఇక్కడ ప్రింట్ లో మీ సర్నేమ్ ఇవ్వండి, సర్నేమ్ ఇన్ ద టెక్స్ట్, ఓకేనా. అండ్ ప్రింట్ లో మీ ఫుల్ నేమ్, మీ రియల్ నేమ్, సర్నేమ్ గా ఉండే ఇంకో సెకండ్ నేమా ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అనుకుంటా ఏదో ఒక నేమ్. సో ఆ నేమ్ సెకండ్ నేమ్ నాట్ ఇన్ టెక్స్ట్ అందులో ఉందా లేదని చెప్పి చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఇలా డిఫరెంట్ గా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే మీకు ఇంకా ఎక్కువ వస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ. సో ఇంకో వీడియోలో కలుద్దాం. సో ఇవి ప్రాక్టీస్ చేసుకుని ఉండండి, నోట్స్ మొత్తం ప్రిపేర్ చేసుకుని ఉండండి. సో ఖచ్చితంగా మీకు మాత్రం నేను నేర్పిస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మాత్రం కలిసిద్దాం. బాయ్ బాయ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.